Hi friends, welcome to your Guru channel. ఏపీ పాలిసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు వెబ్ కౌన్సిలింగ్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి, వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఫీజు ఏ విధంగా మీరు ఆన్లైన్లో కట్టాలని, అదేవిధంగా క్యాస్ట్ వైజ్గా అంటే ఎస్సీ, బీసీ, ఓసీ వీరు వెబ్ కౌన్సిలింగ్కి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు ఎలా అటెండ్ అవ్వాలి, ఏ డేట్లో అటెండ్ అవ్వాలి అనేది డీటెయిల్డ్గా నేను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా ఈ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన లేదా మీ ముఖ్యమైన సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో మీకు డౌన్లోడ్గా ఇస్తున్నాను. మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆన్లైన్ ఫీజు చెల్లించవలసింది. దాని గురించి మనం పాలిసెట్ యొక్క మెయిన్ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ వెబ్సైట్ అడ్రస్ నాకు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అది ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫాలోయింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒక ఫ్లో చార్ట్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆన్లైన్ ఫీజు చెల్లించిన తర్వాత మనం మీకు నియరెస్ట్గా ఉండే సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మీకు పాస్వర్డ్ని జనరేట్ చేస్తారు. కాబట్టి ఆ పాస్వర్డ్ మీరు లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీ యొక్క చాయిస్ని బట్టి, అంటే ఏ కాలేజీలో మీకు కావాలో చాయిస్ని బట్టి మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రింట్ సేవ్డ్ ఆప్షన్స్, మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ని మీరు ఫిల్ చేసుకుంటారు. ఏ కాలేజీలో మాకు సీట్ కావాలి ఏంటి అనేది ఆప్షన్స్ వారీగాని. ఆ విధంగా సేవ్ చేసిన వాటిని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్ లాగిన్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ జాయిన్ టు ద అలాట్మెంటెడ్ కాలేజ్, మీకు మీరు కానీ సెల్ఫ్ జాయిన్ అయ్యారా ఈ విధంగా అవ్వాలి. అదేవిధంగా ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ రిపోర్ట్ ఎట్ ద కాలేజ్. ఆ తర్వాత మీకు అలాట్మెంట్ అయిన కాలేజీ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకుని ఆ కాలేజీలో మీరు జాయిన్. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ముందుగా ఈ పాలిసెట్ 2024కు సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉన్నదని చూద్దాం. ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉన్నదని చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ద ఆన్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్లోనే మీరు చెల్లించాలి. అది పేమెంట్ ఫీజు కూడా 24/5/2024 నుంచి జూన్ 2వ తారీఖు మధ్యలో మీరు ఎప్పుడైనా సరే చెల్లించవచ్చు. ఓసీ బీసీ క్యాండిడేట్స్ అయితే 700 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. కేవలం మీరు ఆన్లైన్ మోడ్లో మాత్రమే చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు కెన్ బి పేడ్ త్రూ ఆన్లైన్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ కానీ చూసినట్లయితే పేమెంట్ ప్రాసెసింగ్లో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి మీకు పేమెంట్ అయిపోయినట్టు వస్తుంది, కానీ మీకు పేమెంట్ రిసీప్ట్ జనరేట్ కాదు. అటువంటిప్పుడు మీరు ఇక్కడ చూడండి, కన్వీనర్ ఏపీ పాలిసెట్ 2024@gmail.com అనే ఈ మెయిల్కి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ట్రాన్సాక్షన్ ఐడి, డేట్ ఆఫ్ పేమెంట్ ఇవన్నీ డీటెయిల్స్గా చెప్తూ మీ యొక్క ప్రాబ్లమ్ని, అంటే మీకు ఆ ఫీ రిసీప్ట్ కానీ డౌన్లోడ్ కాకపోతే అప్పుడు మీరు వీళ్ళకి మెయిల్ చేయవలసి ఉంటుంది. ఇది మెయిల్ అడ్రస్. ఇక ఈ పాలిసెట్ 2024 నేను కానీ చూసినట్టయితే మీరు కూడా 2 సెట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్స్ అలాగే జిరాక్స్ కాపీస్ 2 సెట్స్ని తీసుకెళ్ళాలి. అది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసీప్ట్ ఒకటి, ఏపీ పాలిసెట్ 2024 హాల్ టికెట్ ఒకటి, అలాగే ఏపీ పాలిసెట్ 2024 ర్యాంక్ కార్డ్ ఒకటి, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో, 4th to 10th స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. 4th to 10th స్టడీ కానీ లేనట్టయితే రెసిడెన్స్ సర్టిఫికెట్ 7 years మీరు రెసిడెన్స్ ఎక్కడ ఉన్నారో ఆ రెసిడెన్స్ మండల్ ఎంఆర్ఓ దగ్గర నుంచి మీ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. లేదా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆఫ్ ద ఫాదర్ మదర్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years, దీనికి సంబంధించి
మీ ఫాదర్ మదర్ రెసిడెన్స్ 10 years ఒకే చోట ఉన్నట్టు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఈడబ్ల్యూఎస్కి మీరు చెందిన వారైతే ఈడబ్ల్యూఎస్కి చెందిన ఈ సర్టిఫికేట్ ఒకటి మీ సేవ ద్వారా మీరు తీసుకుని అది కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది వెరిఫికేషన్లోని. ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి 1/1/2021 నాడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు క్లెయిమ్ చేసి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పాత తీసుకుని వెళ్తే కుదరదు. 1/1/2021 ఫర్ క్లెయిమింగ్ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్కి మీరు ఇచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకెళ్తుంది. అంటే క్యాండిడేట్స్ హూ మైగ్రేట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2nd June 2014 to on or before 1st June 2024 shall be regarded as the local candidate in the state of Andhra Pradesh. ఈ మన స్టేట్ విభజన జరిగినప్పుడు వచ్చిన దాన్ని బట్టి మీరు లోకల్ స్టేటస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ సంబంధించిన మీరు ఏదైనా ఈ కేటగిరీకి చెంది ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లవలసి ఉంటుంది. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉండి పర్సన్ విత్ డిజేబిలిటీ, మీరు డిజేబిలిటీ ఉంటే అది కూడా 40% అండ్ అబోవ్ ఉండాలి డిజేబిలిటీ. అదేవిధంగా క్యాప్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన పిల్లలు అయితే ఈ క్యాప్ సర్టిఫికేట్ ఒకటి ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ చెందిన వారు మీరు పిల్లలు అయితే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఒకటి తీసుకెళ్ళాలి. మీరు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ అంటే ఎన్సీసీలో బీసీ సర్టిఫికేట్స్ ఉన్న, స్పోర్ట్స్లో స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి తీసుకెళ్ళాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్కి సంబంధించిన మీకు సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్తుంది. ఆ కోటాలో మీరు ఈ సీట్ అలాట్మెంట్స్ కావాలనుకుంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ నీడ్ నాట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కాలేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. కాలేజ్ ఇక్కడ మాత్రం ఒరిజినల్ సర్టిఫికేట్ నీడ్ నాట్ టు బి డిపాజిట్, మీరు ఎక్కడ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ డిపాజిట్ చేయవసరం లేదు. కేవలం వెరిఫికేషన్కి మాత్రమే తీసుకుని వెళ్తారు. వాళ్ళకి జిరాక్స్ సబ్మిట్ చేస్తారు, మిగిలిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకుని వచ్చేస్తారు. ఇక షెడ్యూల్ కానీ చూసినట్లయితే చూడండి, వెరిఫికేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్కి వెరిఫికేషన్ రిపోర్టింగ్ టైం అన్ని రోజుల్లోనూ కూడా 9 గంటలకి రిపోర్ట్ చేయాలి. అది కూడా ర్యాంక్ వారీగా ఇవ్వడం జరిగింది. చూడండి 27వ తారీఖున అంటే ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000 వచ్చే వరకు, 28వ తారీఖుని 12,001 నుంచి 27,000 వరకు. నెక్స్ట్ 29th మేని 27,001 మా ర్యాంక్ నుంచి 43,000. 30 మే 43,001 నుంచి 59,000. 31st మే 51,001 నుంచి 75,000 వరకు. అలాగే 1st జూన్ 75,001 నుంచి 92,000. 2nd జూన్ 92,001 నుంచి 1,08,000. 3rd జూన్ 1,80,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వీళ్ళు ర్యాంక్ వారీగా కూడా డేట్స్ కేటాయించండి. ఈ డేట్స్లో మీరు 9కి అక్కడ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటెండ్ అయినప్పుడు చూడండి హెల్ప్ సెంటర్లో Annexure 1 candidates are informed to the attend certificate of verification. Annexure 1 ఉంటుంది అంటే ఎస్సీ, బీసీ, ఓసీకి సంబంధించిన Annexure 1 ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్ హ్యావ్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ ద హెల్ప్ సెంటర్ మార్క్డ్ విత్ ఓన్లీ Annexure 2. Annexure 2లో ఈ ఎస్టీ క్యాండిడేట్స్ అక్కడ మార్క్ చేసిన కాలేజెస్ మాత్రమే అటెండ్ అవ్వాలి. Annexure 1లో బీసీ, ఎస్సీ, ఓసీ క్యాండిడేట్స్ అటెండ్ అవ్వాలి. ఇవి ఏమిటనేది కూడా నేను నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏమైనా స్పెషల్ కేటగిరీకి చెందిన వారైతే దానికి సంబంధించిన షెడ్యూల్ ఇక్కడ ఇచ్చడం జరిగింది. ఎన్సీసీకి, ఆంగ్లో ఇండియన్కి 31/2024 ర్యాంక్స్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన డౌన్లోడ్ లింక్ నాకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 జూన్ అయితే స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2nd జూన్ స్పోర్ట్స్, గేమ్స్ ర్యాంక్ ఏమిటి అనేది, 3rd జూన్ సిఏపి, పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్ లాస్ట్ 1 to లాస్ట్ ర్యాంక్ వరకు ఏ విధంగా ఈ స్పెషల్ కేటగిరీ వారికి సంబంధించిన షెడ్యూల్ కూడా వీరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, పీడబ్ల్యూడి పర్సన్ విత్
బెంచ్ మార్క్ డిజేబుల్, ఎన్సీసీ అండ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, స్పోర్ట్స్, గేమ్స్. క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్స్, ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఇది షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అందరి క్యాండిడేట్స్ ఎక్సర్సైజింగ్ మీరు ఎప్పుడు చేసుకోవాలి అంటే ఆప్షన్ మీ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి. 31 మే 2024 నుంచి స్టార్ట్ అవుతుంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం అనేది. అప్పుడు ఎక్కడ వరకు అంటే June 1 వరకు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ వరకు వీళ్ళు ఈ డేట్ ఇచ్చారు. 2 జూన్ నుంచి 3 జూన్ వరకు 50,001 నుంచి 90,000 వరకు. 4/6/2024 నుంచి 5/6/2024 వరకు 90,001 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా 5వ తారీఖు June 5న ఆప్షన్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ ర్యాంక్ ఎవరైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. 7వ తారీఖున రిలీజ్ ఆఫ్ ది సీట్ అలాట్మెంట్ 7వ తారీఖున వీళ్ళు అనౌన్స్ చేస్తారు. వెబ్లోనే ఆన్లైన్లోనే చూసుకోవాలి. ఇది ఈ విధంగా చూసినట్లయితే అలాట్మెంట్ సీటు మీకు 7వ తారీఖు 2024 6 గంటలకి మీకు ప్లేస్ చేయడం జరుగుతుంది. ట్యూషన్ ఫీజు వచ్చి 25,000. ట్యూషన్ ఫీజు పేబుల్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఆఫ్ 4,700. గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీకి సంబంధించిన పాలిటెక్నికల్ కాలేజెస్ అయితే 4,700. ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ సెకండ్ షిఫ్టెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి అయితే 25,000 మీరు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇది ఈ విధంగా నోటిఫికేషన్ అది వీరు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఎనెక్సర్ 1 అని ఇచ్చాడు చూడండి. షెడ్యూల్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్. షెడ్యూల్ ఇప్పుడు ఎనెక్సర్ 1 దీని ప్రకారం వెళ్ళవలసి ఉంటుంది. ఇది ఏ విధంగా ఉన్నదని చూసినట్టయితే ఈ రకంగా ఈ కాలేజెస్లో మీరు షెడ్యూల్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎస్సీ, బీసీ, ఓసీ క్యాండిడేట్స్ రిపోర్టింగ్ 9 AM రిపోర్ట్ చేయాలి. కొంతమందికి 1 PM ఇచ్చారంటే మార్నింగ్ కొంతమందికి, ఆఫ్టర్నూన్ కొంతమంది ఇచ్చారు. ఆ కాలేజెస్ వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ర్యాంక్స్, ఏ ర్యాంక్ వాళ్ళు ఏ డేట్ రావాలనేది కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం స్టేట్లో ఉండే కాలేజెస్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అదేవిధంగా నెక్స్ట్ ఎనెక్సర్ 2 అంటే ఎస్టీ క్యాండిడేట్స్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఇది కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఈ ఫైల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎనెక్సర్ 2లో ఎస్టీ క్యాండిడేట్స్ యొక్క షెడ్యూల్ ఈ విధంగా ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్ ఈ విధంగా ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. చూడండి, ఎనెక్సర్ 2 షెడ్యూల్ ఫర్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫర్ ఎస్డీ కేటగిరీ క్యాండిడేట్స్. రిపోర్టింగ్ టైం 9 AM ఎవ్రీడే 9 AMకి స్టార్ట్ చేస్తారు వీరు. ఇక వీళ్ళకి ఆఫ్టర్నూన్ అంటే 9 AM నుంచి ఈవినింగ్ వరకు కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అయ్యే వరకు చూస్తారు. ఇక్కడ 15 కాలేజీలు ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా మీ డిస్ట్రిక్ట్స్ సంబంధించి కాలేజెస్ మీరు దగ్గరగా ఉన్న కాలేజెస్ అటెండ్ అవ్వచ్చు. 27/5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఫస్ట్ ర్యాంక్ నుంచి 12,000. చూడండి, అన్ని కూడా డేట్స్ వారీగా చూసినట్టయితే లాస్ట్ డేట్లో 3/6/2024 లాస్ట్ డేట్ వరకు, లాస్ట్ ర్యాంక్ వరకు వెళ్ళచ్చు అన్నమాట. ఈ విధంగా అదే పర్సన్ విత్ డిజేబిలిటీ, క్యాప్ క్యాండిడేట్స్, ఆంగ్లో ఇండియన్స్ ఇన్స్ట్రక్ట్ టు అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద షెడ్యూల్ మీరు వెళ్ళవలసి ఉంటుంది. ఇది చూసినట్టయితే ఎన్సీసీ ప్రయారిటీకి సంబంధించి ఏ విధంగా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్టిఫికేట్ అంటే ఎన్సీసీలో సిబిఏ సర్టిఫికేట్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రయారిటీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇది డౌన్లోడ్గా నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి చూడండి. ద ఫాలోయింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ. ఈ స్పోర్ట్స్, ఈ గేమ్స్ మాత్రమే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. దీని ప్రకారం మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే 29 గేమ్స్ స్పోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఈ విధంగా 29 గేమ్స్ ఇచ్చారు. ద ఫాలోయింగ్ క్లాజ్ షాల్ బి టేకెన్ టు కన్సిడరేషన్ ద కోర్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అడ్మిషన్ టు రెస్పెక్ట్ ఆఫ్ పలానా జీవో ప్రకారం ఇస్తున్నారు. ఇది ఈ రకంగా దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు చదువుకుని మీరు దీనికి అప్లికబుల్ అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఇది క్యాప్కి సంబంధించిన ప్రిఫరెన్షియల్స్ ఏ రకంగా ఇస్తున్నారు. విడోస్, వార్డ్ ఆఫ్
డిఫెన్స్ పర్సన్ కిల్డ్ అండ్ యాక్షన్, వార్డ్ ఆఫ్ డిజేబుల్ యాక్షన్ అండ్ బోర్డర్ అవుట్ ఫ్రమ్ సర్వీసెస్. వీళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రయారిటీ ఎంత ఉంది, మెరిట్ ప్రయారిటీ ఎంత ఉందని క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీరికి వచ్చే అవార్డ్స్ సంబంధించి కూడా ఈ ప్రయారిటీ మారుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉన్నది చూసినట్లయితే, మీరు ఇందాకే చెప్పడం జరిగింది ఏ సర్టిఫికెట్స్ మీరు క్యారీ చేసి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలి అనేది. ప్రాసెసింగ్ పేమెంట్ రిసీట్, అలాగే పాలిసెట్ హాల్ టికెట్, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్కులు మెమో, అలాగే స్టడీ సర్టిఫికెట్, 6th క్లాస్ టు 10th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, లోకల్ స్టేటస్ సర్టిఫికెట్, అదేవిధంగా మైనారిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ అయితే, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీడబ్ల్యూడి అప్లికబుల్ అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వీటిని తీసుకుని మీరు వెళ్ళవలసి ఉంటుంది. అటెండ్ అవ్వాలి వెరిఫికేషన్కి. నెక్స్ట్ వచ్చి చూడండి, మాన్యువల్ ఆప్షన్ ఫామ్ కానీ చూసినట్లయితే ఇక్కడ మీకు కొన్ని కోడ్స్ ఆప్షన్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇచ్చారు. డిస్ట్రిక్ట్ కోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. విఎస్పి, కేఆర్ఐ, ఏటీపీ, ఈజీ, సిటిఆర్, అలాగే పాలిటెక్నిక్ కోడ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోర్స్ కోడ్స్ కూడా ఈ విధంగా జరిగింది. ఇవి కూడా ఒకసారి మీరు అక్కడ చూడండి. ఆప్షన్స్ ప్రకారం ఆప్షన్ 1, 2, 3 విల్ బీ కన్సిడర్ అలాట్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఆప్షన్ 2, 3 విల్ బి కన్సిడర్. మీకు ఆప్షన్ 1 కానీ అవైలబుల్ లేదు, 2, 3కి వెళ్ళవస్తుంది. 2, 3 అవైలబుల్ లేకపోతే 4, 5కి వెళ్ళవస్తుంది. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఈ కోడ్స్ ప్రకారం, మాన్యువల్ కోడ్స్ ప్రకారం అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆన్లైన్లో ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి ఏంటనేది చూద్దాం. మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా మెయిన్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఆప్షన్ చూసినట్టు హోమ్, అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, పే ఫీ ఆన్లైన్, కాంటాక్ట్ అస్, ఎగ్జిట్ అని ఉంటుంది. ఇప్పుడు పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని వస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పెయిడ్ 700 ఓసీబీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అయితే 25 రూపీస్ అని ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ ఫీ కెన్ బి పేడ్ క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ నెట్ బ్యాంకింగ్ ద్వారా 24 నుంచి మీరు చెల్లించవచ్చు. మీ ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ వేయాలి. ర్యాంక్ కార్డు ర్యాంక్ ఇక్కడ వేయాలి, ర్యాంక్ నెంబరు. ఇక్కడున్న ఈ క్యాప్చాని ఈ బాక్స్లో ఫిల్ చేసి పే పేమెంట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళి మీకు వెబ్ నెక్స్ట్ పేమెంట్ పేజ్ ఓపెన్ అయ్యి మీరు క్రెడిట్ కార్డు ద్వారా కడతారా, డెబిట్ కార్డు ద్వారా కడతారా, కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోగానే ఈ ఫీ పేమెంట్ అనేది జరుగుతుంది. ఫీ పేమెంట్ అనేది జరిగి మీకు ట్రాన్సాక్షన్ ఐడితో కూడిన ఫీ రిసిప్ట్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా ఇక మీరు చెల్లించిన తర్వాత ఎప్పుడైనా సరే మీ ఈ రిసిప్ట్ని, పేమెంట్ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, ప్రింట్ రిసిప్ట్ అని ఉన్నది, దీని మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసి ప్రింట్ రిసిప్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఆ రిసిప్ట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ లేదు మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలని అంటే దీని మీద చూడండి, పేమెంట్ స్టేటస్, దీని మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసి ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీ పేమెంట్ యొక్క స్టేటస్ సబ్మిట్ అయిందా లేదా అనేది కూడా క్లియర్గా, జనరల్గా లేట్ అవటం ఉండటం జరగదు, అన్నీ కూడా కంప్లీట్గానే సబ్మిషన్ అయిపోతాయి. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ పాలిసెట్కి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్కి మీరు ఏ విధంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, ఎగ్జిట్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏమిటి, ప్రయారిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది డీటెయిల్గా నేను మీకు ప్రజెంట్ చేశాను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఏ విధంగా నమోదు చేయాలి, మీ పాస్వర్డ్, ఇవన్నీ కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంతవరకు బాయ్.